ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యమును బట్టి మేము ఆదరింపబడగలిగే కృపను మాకు దయచేయండి. తోడై ఉండండి. వినుటకు ఆసక్తిని దయచేయమని నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 23వ వచనాన్ని మనము చదువుకుందాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒకని నడత, ఒకని ప్రవర్తన కేవలం దేవుని వాక్యము ద్వారా మాత్రమే సరిచేయబడుతుంది. ఈనాడు క్రైస్తవ లోకంలో అనేకులను మనం చూస్తూ ఉన్నప్పుడు రకరకాలుగా మనుషుడు నడిపింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దురాలోచనల ద్వారా నడిపింపబడుతూ ఉన్నాడు, దురాత్మల చేత నడిపింపబడుతూ ఉన్నారు. ప్రశస్తమైనటువంటి కృపను అనుభవించలేనటువంటి స్థితిలో మనుషుడు పడిపోయి లోకమును స్నేహిస్తూ ఉన్నాడు. ఈనాడు వాక్యం సెలవిస్తుంది, మన హృదయం దేవుని చేతులకు అప్పగించినప్పుడు, మన బ్రతుకు దేవుని చేతులకు అప్పగించినప్పుడు, మన వాక్యానుసారమైన ఈ జీవితాన్ని దేవుని చేతులకు మనం అప్పగించినప్పుడు ఆ వాక్యమే మనను ఒక పరిపూర్ణమైన శాశ్వతమైన నిత్య జీవము నిలిచే మార్గంలోనికి నడిపింపజేస్తుంది. ఇక్కడ అంటాడు, ఒకని ప్రవర్తన యెహోవా చేతనే కదా సరిచేయబడుతుంది. నిజమే కదండి. నీ ఆలోచన, నీ నడవడిక, మన నడవడిక, మనం ఆరాధించే విధానం, ప్రార్థించే విధానం, దేవుని ఎదుటి సాగిలిపడే విధానం సమస్తము కూడా ఆయన నామం ద్వారానే సరిచేయబడుతుంది. మరి ఈ రోజున నీవే విధమైన నడవడికలో ఉన్నావు? ఏ విధమైన నడవడిక ద్వారా నడిపింపబడుతూ ఉన్నావు? నా దేవుడు నిత్యము నీకు తోడయుండి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నిత్యము నీకు తోడయుండి నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎన్ని వచ్చినా మనుషుడు విడిచిపెట్టినట్లుగా మనం ఆరాధించున్న దేవుడు విడిచిపెట్టకుండా అన్ని సమయాల్లో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఇక్కడ అదే అంటాడు కదా, వాని ప్రవర్తనను చూచి, వారు భక్తి కలిగిన జీవితాన్ని చూచి ఆయన ఆనందించును అంటున్నాడు. మరి ఈ రోజున ఆయన ఆనందించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆయన నామమును గణపరిచే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఆయన నీ యందు సంతోషించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకవేళ లేని ఎడల నీ ప్రవర్తన అంతా కూడా దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి. మనకు దైవజనునిగా ఈ ఉదయకాల సమయం ముందు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉదయకాల సమయాన ఏ ప్రవర్తనలో ఉన్నావు? ఇదిగో దైవికమైనటువంటి వాక్యం నిన్ను బలపరచుచున్నప్పుడు ఆ వాక్యము ద్వారా నడిపింపబడగలిగే భక్తి అనేది నీలో ఉందా? లేక లోక సంబంధమైన భక్తి అనేది ఉందా? ఏ విధమైన భక్తితో ఉన్నావు? ఒకవేళ లోక సంబంధమైన భక్తి అయితే దేవుని యొద్దకురా, దేవుడు నీతో ఉన్నాడు, నేను నడిపిస్తూ ఉన్నాడు. ఈ నెలంతయు కూడా నీవు అడుగు పెడుతున్న ప్రతి స్థలం దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన ప్రతి మాచను వినిన ప్రతి మాచను మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. తోడయుండండి, ఆదరించండి, బలపరచమని, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.